సంగారెడ్డి జిల్లాలోని ఇంద్రేశం మున్సిపాలిటీని కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మున్సిపల్ చైర్మన్గా కిషంగుల ప్రమిళ, వైస్ చైర్మన్గా పట్టొల్ల హరీష్ రెడ్డి ఎన్నికయ్యారు. ఇంద్రేశం పురపాలికలో 18 వార్డులు ఉండగా అత్యధికంగా 9 వార్డులను బీఆర్ఎస్ గెలుచుకుంది. 6 వార్డులు కాంగ్రెస్, 2 వార్డులు బీజేపీ, 1 ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. కానీ నిన్న జరగాల్సిన చైర్మన్ ఎన్నికను వాయిదా వేశారు. ఇవాళ ఎన్నిక నిర్వహించగా మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ప్రజలు బ్రహ్మాండమైనటువంటి తీర్పిచ్చారు. ప్రజలకు జవాబుదారీగా మేము అందరం కలిసి పనిచేస్తామని తెలియజేస్తూ అధిష్టానానికి, బీఆర్ఎస్ పార్టీ అధిష్టానానికి, ప్రజలకు, మీ అందరికీ నేను పేరు పేరు దీనికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు, గ్రేటర్లకు వచ్చిన నాయకులకు, సీనియర్ నాయకులకు, కార్యకర్తలకు, ఎక్కడికి అందరికీ నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలుస్తున్నాను. పటాన్చెరు నియోజకవర్గంలో రాష్ట్రంలో నేను ఎక్కడ నాకు తెలిసిన కాడికి ఎక్కడ లేదనుకుంటే 5 మున్సిపాలిటీలు, 5 మున్సిపాలిటీలు గిట కేసీఆర్కు బర్త్డే గిఫ్ట్గా ఈరోజు నిన్న పోస్ట్పోన్ కావడానికి ఇలా ఇంద్రేశం మున్సిపల్ ఎన్నికైంది. ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు బర్త్డే గిఫ్ట్ పూర్తి స్థాయిలో నమ్మకంగా అప్పచెప్పడం జరిగింది. కాబట్టి అధిష్టానానికి, ప్రజలకు, కౌన్సిలర్లకు, చైర్మన్కు, వైస్ చైర్మన్కు నేను శిరస్సు వచ్చి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు.